హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు ఒక శ్రేష్టమైనటువంటి మాటలు మనం విన్నాం. సమయం అయిపోతుంది కాబట్టి త్వరగా నేను చెప్పి ముందుకెళ్ళిపోతా. సమయం మనకి సరిపోలేదు, అనుకూలించలేదు. దేవుని చిత్తమైతే మరొకసారి సమయానికి అనుకూలంగా మేము ముగించేస్తాం. మొట్టమొదటిగా ఈ అవకాశాన్ని ప్రభువు నాకు ఇచ్చాడు, అందుకని ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే ఒక చిన్న గాస్పల్ మీటింగ్ మేము పెట్టుకోగానే మమ్మల్ని ప్రేమించి ఆహ్వానించి మా మధ్యలోకి వచ్చినటువంటి దైవ సేవకులందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎందుకంటే ఈ దినాల్లో చాలామందిని చూస్తూ ఉన్నాం, ఏముందిలే మనం చెప్పేదే కదా అని ఆలోచన చేసుకునే వాళ్ళు ఉంటారు. కానీ వారి యొక్క సమయాన్ని వెచ్చించి ఇంతసేపు సంఘాలతో పాటు వచ్చి ఇంతసేపు కూర్చున్నారు. అందుని బట్టి దేవునికి వందనాలు. అలాగే చక్కగా సౌండ్ సిస్టమ్ను పెట్టిన బిడ్డకి శబ్దయంత్రాంగాల ద్వారా ప్రజలకి ఆయన సువార్తను వినిపిస్తూ ఉన్నారు, ఆ బిడ్డలకి వందనాలు. అలాగే వాయిద్యములు వాయిస్తున్న బిడ్డలకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు. చేరు వచ్చినటువంటి కూడి వచ్చిన మీకు అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, సువార్త అంటే అనేక సార్లు కూడా నేను చెప్పా, 4 విధాలు. ఏంటి సువార్త అని అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననము, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానము, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 2వ రాకడ. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 4 అంశాలే సువార్త. మనం వింటా ఉన్నాం, అనేక మంది చెప్తా ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. సువార్త అంటున్నామంటే ఏంటో అని మనం అనుకోవచ్చు. ఈ 4 అంశాలే. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా జన్మించాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధముగా శ్రమలు అనుభవించి మరణించాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధముగా పునరుద్ధానుడై తిరిగి లేచాడు, యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం ఏ విధంగా తిరిగి రాబోతున్నాడో అదే సువార్త. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు కొన్ని మాటలు మనం మాట్లాడుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరిచాడు. నేను కూడా కొన్ని మాటలు చెప్పి నేను ముగిచ్చేస్తా, సమయం లేదు కాబట్టి. స్తోత్రం, హల్లెలూయా. అందరూ 2 చేతులు పైకి ఎత్తండి, కళ్ళు మూసుకోండి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. చప్పట్లు కొట్టండి, చలిపోద్ది. కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము, కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము. కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. చప్పట్లు కొడుతూ వేగరగా హల్లెలూయా. కేవలం నీ కృపేనయ్యా. ఈరోజు మేము బ్రతుకుతున్నామంటే, జీవిస్తున్నామంటే, పంట గడుపుతున్నామంటే కేవలం 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 నీ కృప మాత్రమే నాయనా. మా శక్తి కాదు, మా బలము కాదు, మా జ్ఞానము కాదయ్యా, మా భక్తి కానే కాదు తండ్రి. కృప కృప కృపే. నిలువున రేగిన తుఫానులో నిలిపెను నడిపెను నీ కృప.
పైకెత్తి బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన మా తండ్రి, నీకు వందనాలయ్యా. ఇంతవరకు నాయన నీ కృపలో మమ్మల్ని భద్రపరిచారు, క్షేమాన్ని ఇచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు. పరిస్థితులు బాగాలేవు తండ్రి అయ్యా, చుట్టూ ఎన్నో ఉపద్రవాలు నాయన ముంచి ఉన్నాయి. అయినా ఎందుకోసం మమ్మల్ని ఈ భూమి మీద నిలబెట్టారు తండ్రి. దేవా మీకు స్తోత్రం. ఎన్నిక లేని వారం నాయన మమ్మల్ని బలపరిచి ఈరోజు ఈ స్థలానికి నడిపించారు. ఎంతోమంది నీ సేవకులు, నీ దాసులు ఉండగా అల్పులము అయోగ్యులమైనటువంటి మమ్మల్ని ఈ స్థలంలో నిలబెట్టారు తండ్రి. మీకు స్తోత్రం. కొద్ది మాటలు నీ ప్రజలకి నాయన వినిపించడానికి నన్ను అభిషేకించి బలపరిచి నన్ను మరుగుపరిచి నువ్వు ప్రత్యక్షమయ్యి నాయన తండ్రి వాడుకోమని ప్రాధేయపడుతున్నా. నీ నామానికి మాత్రమే మహిమ ఘనత ప్రభావం పొందుకొనమని యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. ప్రస్తుత దినాల్లో మనం గమనిస్తూ ఉంటే ఎక్కడ కూడా నెమ్మది లేనటువంటి పరిస్థితి. ఏ ఒక్క మనుష్యుని జీవితంలో నెమ్మది ఉండటం లేదు. బాగానే ఉన్నాడు అనిపిస్తుంది కానీ నెమ్మది ఉండటం లేదు. ఏ విషయాల్లో నెమ్మది ఉండటం లేదు అని అంటే, ఇంట్లో సమస్యల వల్ల నెమ్మది ఉండటం లేదు. బాగా సంపాదించి ఇంటికి వస్తున్నాడు భర్త, భార్య చూస్తే చక్కగా ఆహారం పెట్టింది, దాన్ని తినే సమయానికి భార్యాభర్తలు గొడవలు, వాళ్ళిద్దరు కొట్లాడుకుంటుంటే మధ్యలో వచ్చి కుక్కొచ్చి ఆహారం తినేస్తూ ఉంది. చక్కగా ఆహారం వండుకొని తినే మనశ్శాంతి కూడా ఇంట్లో ఉండట్లేదు. స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడెప్పుడు నా కడుపును పుట్టిన బిడ్డ ఇంటికి వస్తాడా, వాడు ఎలాగొస్తాడా అనే ఆలోచన చాలామందికి. వాడు ఏ రీతిలో వస్తాడా, త్రాగి వస్తాడా, వాడు వస్తే ఏగలేమే, వాడు కొడతాడు తిడతాడు అనే బాధతో చాలామంది నెమ్మది లేకుండా బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. నా భర్త తాగి వస్తాడా, ఎలాగొస్తాడు అనే ఆలోచనతో నెమ్మది లేకుండా బ్రతికేవారు చాలామంది ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. నా బిడ్డ వయసుకు వచ్చింది, ఆమెకు వివాహం చేయాలి అని ఆలోచనతో నెమ్మది లేకుండా బ్రతికే తల్లిదండ్రులు చాలామంది, వయసు అయిపోతుంది అని ఆలోచన చేసే తల్లిదండ్రులు చాలామంది. నేను వృద్ధాప్యంలోకి వచ్చేస్తా ఉన్నా, నా బిడ్డలకంటూ నేను ఏది సంపాదించి పెట్టలేదు, హల్లెలూయా, వారికంటూ ఒక ఆధారం ఏది కూడా నేను చూపించలేదు అని నెమ్మది లేకుండా బ్రతికే తల్లిదండ్రులు చాలామంది. స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది స్టూడెంట్స్ మనం చూస్తుంటే దగ్గరే పడుతున్న ఎగ్జామ్స్, ఆ ఎగ్జామ్స్లో నేను పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా అనే బాధతో నెమ్మది లేకుండా బ్రతికే వాళ్ళు చాలామంది. ఇటీవల నా కూతురు కూడా ఒక మాట అన్నది, యేసుక్రీస్తు ప్రభు రేపో మాపో వచ్చేస్తే బాగుంటుంది డాడీ అని అంటుంది. చాలా భక్తి అనుకున్నా నేను. స్తోత్రం, హల్లెలూయా. ఏంటి అంత భక్తి అయిపోయింది నా కూతురికి అని అనుకుంటే, తొందరలో ఎగ్జామ్స్ ఉన్నాయంట. హల్లెలూయా. ఈ ఎగ్జామ్స్ వల్ల కూడా నెమ్మది ఉండటంలే. రాత్రి పాపం 4 గంటలకి 3 గంటలకి 12 గంటలకు లేస్తుంది, నిద్ర ఉండటం లేదు. అయినా కూడా కలవరం, భయమే, నెమ్మది ఉండటంలే. స్తోత్రం, హల్లెలూయా. అలాగే చాలామంది జీవితాల్లో మనం చూస్తుంటే నెమ్మది లేని బ్రతుకులు బ్రతుకుతూ ఉన్నారు. అయితే ఒక మనిషికి నెమ్మది ఎందుకు ఉండదు, ఒక వ్యక్తికి నెమ్మది ఎందుకు ఉండదు వారి జీవితాల్లో అని మనం పరిశుద్ధ లేఖనాల్లో చూస్తే, వారు చేసినటువంటి క్రియలను బట్టే. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడేమో ఒక మనుష్యుని నెమ్మదిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, వారికి ఏ బాధ ఉండకూడదని దేవుడు వారిని నిర్మించాడు. అయితే వారు చేసుకున్నటువంటి పనులను బట్టే వారికి నెమ్మది ఉండటం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మనిషికి నెమ్మది కలగాలంటే ఏం చేయాలి, ఏ విధమైనటువంటి భక్తి చేయాలి అనేది కొద్ది మాటలు మనం తెలుసుకుందాం. ముందుగా యోబు గ్రంథంలో 12వ అధ్యాయము 7 నుంచి 8 వచనాలు ఒకసారి చదువుతాం. స్తోత్రం, హల్లెలూయా. యోబు గ్రంథము 12వ అధ్యాయము అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును, ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియచేయును, భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును,
సముద్రములోని చేపలను నీకు దాన్ని వివరించును. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. దానికి పైన ఒక మాట రాయబడి ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. వారి తమ బాహుబలమే తమకు దేవుడు అనుకుందురు అని రాయబడి ఉంది. హల్లెలూయా. కొంతమంది మనుషులు ఏమనుకుంటా ఉన్నారు అంటే వారి బాహుబలమే వారికి దేవుడు అని అనుకుంటున్నారు. ఏంటి బాహుబలము అని అంటే వారికి ఉన్నటువంటి డబ్బే వారికి దేవుడు. హల్లెలూయా. వారికి ఉన్నటువంటి బలగమే వారికి దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. వారికి ఉన్నటువంటి పనే వారికి దేవుడు. వారికి ఉన్నటువంటి ఉద్యోగమే వారికి దేవుడు. వారితో ఉన్న అధికారులే వారికి దేవుడు అనే విధమైనటువంటి భావనతో ఈరోజు ప్రపంచం అంతా కొనసాగుతూ ఉంది. స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ యోబు గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అరే బాబు ఇవన్నీ కాదు, నువ్వు వెళ్ళి ఆ మృగములను అడుగు, ఆకాశ పక్షులను అడిగి తెలుసుకో, సముద్రములోని చేపలను అడుగు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, భూమిని అడుగు, అవి చెప్తాయి, ఏ విషయం నీకు తెలియాలో అవి నీకు బోధిస్తాయి అని చెప్పడం జరుగుతూ ఉంది. స్తోత్రం. హల్లెలూయా. ఒక మనిషి వెళ్ళి మృగాలను అడగాలని దేవుడు చెప్తా ఉన్నాడు. అడగలుగుతామా? ఎవరైనా మృగమా దేవుని గురించి నువ్వేదో చెప్తావంట కదా, ఒక మాట చెప్పు నాకు అని నువ్వు అడగగలుగుతావా? హల్లెలూయా. అయితే మనం అడగాలి ఖచ్చితంగా. ఎలా అడగగలుగుతాం మనము అని అంటే ముందుగానే దేవుడు కొన్నిటిని పరిశుద్ధ గ్రంథములో పొందుపరిచి వాటి ద్వారా మనకి బుద్ధి చెప్పాలని రాపించి ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మృగాల్ని వెళ్ళి అడగమంటా ఉన్నాడు దేవుడు. ఒక మనిషిని వెళ్ళి మృగమును అడుగు, నేనేంటో, నా బాహుబలమేంటో, నా శక్తి ఏంటో, ఈ సృష్టి కార్యమేంటో అవి వివరిస్తాయి, అవి బోధిస్తాయి నీకు అంటున్నాయి. హల్లెలూయా. మనిషి జ్ఞానవంతుడా? మృగము జ్ఞానం కలిగిందా? మనుషుడే జ్ఞానవంతుడు. మనం ఎవరు? ఆయన పోలిక కలిగినటువంటి మనుషులము, మృగములు కాదు కదా, వాటిలో జీవాత్మ లేదు. స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుడు అంటా ఉన్నాడు, వెళ్ళి మృగములను విచారించు అని అంటున్నాడు. అయితే వెళ్దామా మృగము దగ్గరికి? ఎక్కడికి వెళ్ళాలి మృగము దగ్గరికి అని అంటే దానియేలు గ్రంథంలో ఒక మృగం మనకు కనబడతా ఉంది. స్తోత్రం. హల్లెలూయా. దానియేలు గ్రంథంలో మృగం ఎవరు అని అంటే ఒక సింహం. స్తోత్రం. సింహం దగ్గరికి వెళ్ళి, సింహమా దేవుని గురించి నువ్వేదో చెప్తావంట కదా, చెప్పు అని అంటే అది ఏం చెప్తుందంటే అది చెప్తుంది ఒక మాట. హల్లెలూయా. 3 రోజులు ప్రార్థన ఎవరు కూడా యెహోవా నామమున చేయకూడదు అని రాజు ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞను పక్కన పెట్టేసి నా దేవుడే నాకు ముఖ్యమని ఆ దానియేలు 3 రోజులు ప్రార్థన చేయడం వల్ల ఆ రాజు భటులకు ఆజ్ఞాపించడం వల్ల తీసుకొచ్చి ఆ సింహాల గృహలో వేయడం జరిగింది. స్తోత్రం. హల్లెలూయా. అయితే వేసిన వెంటనే అవి తినేయాలి, తినలా. అప్పుడు మనం అడగాలి దాన్ని, అయ్యా సింహం నువ్వెందుకు తినలేదు అని అంటే, ఆకలి లేదా నీకు అని అంటే, ఆకలి ఎందుకు లేదయ్యా, భయంకరమైన ఆకలి ఉంది మాకు, పడితే అలా తినేయాలని ఆకలి ఉంది, ఎందుకు తినలేదైతే? నా దేవుడు నాకు ఆజ్ఞాపించాడు, ఈ సింహాల బోన్లోకి నా దాసుడు దానియేలు రాబోతా ఉన్నాడు, అతనికి ఏ హాని మీరు చేయొద్దు అని చెప్పి చప్పట్లు కొట్టి బిగ్గరగా ప్రభునామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. అక్కడ సింహం మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, నా దేవుడు నాకు ఆజ్ఞాపించాడు, నేను లోబడ్డాను. హల్లెలూయా. రెండవదిగా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఆకాశ పక్షుల దగ్గరికి వెళ్ళి విచారించమన్నాడు. ఆకాశ పక్షుల దగ్గరికి వెళ్దామా? ఆకాశ పక్షుల్లో కాకి ఉంది. ఈ కాకి ఎలాంటిది? నోవాహు ఓడలో నుంచి బయటకు పంపించితే కాకి తిరిగి రాలా, పావురం తిరిగి వచ్చింది. అంటే అది లోబడని కాకి అని మనం తెలుసుకొని ఉన్నాం. హల్లెలూయా. అయితే ఆ కాకి ఒకరోజు దేవునికి మొరపెట్టుంటుంది, అయ్యా నేను చేసిన తప్పు ద్వారా ఈ నా కాకి జాతి అంతా కూడా ఇబ్బంది పడిపోద్ది అని మొరపెట్టుంటుంది. దేవుడు మరొక అవకాశం దానికి ఇచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. కేరేతు వాగు దగ్గర ఏలియా 40 దినాలు అక్కడ ఉంటే కాకి ద్వారా ప్రతిరోజు 40 రోజులు మాంసము రొట్టె అలా పంపిస్తూనే ఉండి పోషించడం జరిగింది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆకాశ పక్షుల ద్వారా కూడా మీరు తెలుసుకోమని చెప్తా ఉన్నాడు, అవి బోధిస్తాయంట. ఇప్పుడు ఆ కాకి దగ్గరికి వెళ్ళి, ఏం కాకి నీకు ఆకలి ఇట్లేదా, ఎందుకు ఇట్లేదయ్యా? కాకి జీవితం మనకు తెలుసు, అది మన దగ్గర నుంచి పెరుక్కుంట దగ్గర మనకి ఇవ్వదు. స్తోత్రం. హల్లెలూయా. అలాంటిది క్రమంగా ఆ కాకులన్నీ కూడా తీసుకెళ్ళి ఆ ఏలియాని పోషించడం జరిగింది.
అయితే ఆ కాకి దేవునికి లోబడింది. స్తోత్రం హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొక మన ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, సముద్రములో చేపల దగ్గరికి వెళ్ళి విచారించండి దేవుని గురించి అని అంటున్నాడు. సముద్రంలో చేప అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? యోనా గ్రంథంలోనికి వెళ్ళాలి. అక్కడ యోనా గ్రంథంలో ఒక పెద్ద చేప ఉంది. స్తోత్రం హల్లెలూయా. ఆ చేప దగ్గరికి వెళ్ళి, చేప దేవుడు నిన్ను అడగమంటున్నాడు, నువ్వు చెప్పు అని అంటే, యోనాను మింగిమని చెప్పాడు, ఆజ్ఞ ఇచ్చాడు. స్తోత్రం హల్లెలూయా. అయితే ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞకి ఆ చేప లోబడింది. నీకు ఆకలి ఇట్లేదా? ఆకలి వేస్తుంది. ఇప్పుడు దాని పరిస్థితి మనం చూస్తే, ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఒక మనిషి లోపల పడితే ఖచ్చితంగా నీళ్లు కావాలి దానికి అరిగిపోవడానికి. అంటే యోనా లోపల ఉన్నాడని కనీసం ఒక బొట్టు నీళ్లు కూడా తాగలది. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా పీచు పదార్థం ఏదైనా వస్తే దాంతో కలిసిపోతుందని మనని ఆ పీచు పదార్థం కూడా అది తినలా. హల్లెలూయా. ఇంకొక మాట ఏంటంటే, అది నడి సముద్రంలోనే ఉండాలి. తిమింగలం అనేది, చేప అనేది దరికి వస్తే అది తిరిగి మరలా పోలేదు, ఇంకా చావు బతికిలే. అలాంటిది యోనా కోసం అది ధైర్యం చేసి చివరికి ఒడ్డు దాకా వచ్చి దేవుని మాటకి లోబడి, ఆజ్ఞకు లోబడి అది యోనాను బయటకు అక్కింది. స్తోత్రం హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా మృగములను బట్టి, ఆకాశ పక్షులను బట్టి, ఆ చేపలను బట్టి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అవి నా రూపం కాకపోయినప్పటికీ అవి లోబడతా ఉన్నాయి, మీరెందుకు లోబడటం లేదు అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు, తెలుసుకోమంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో సంవత్సరాలు గతించిపోతా ఉన్నాయి. 120 సంవత్సరాలు నోవాహు దేవుని గురించి ప్రకటించాడు. జలప్రలయం రాబోతుంది, ఉగ్రత రాబోతుంది, తప్పించుకోండి 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 అని వారికి 120 సంవత్సరాలు సువార్త చెప్తే ఒక్కరు మారలా. అయ్యా మారలేదు ప్రభువా అని చెప్పి దేవుని దగ్గరకు వచ్చి ఏడిస్తే, అయితే ఇప్పుడు ఇక్కడ కాదు, నువ్వు అరణ్యంలోకి పోయి కేకలేయమంటే అరణ్యంలో నుంచి అనేకమైన రెండు జాతులు అలాగే ఓడలోకి వచ్చాయి. స్తోత్రం హల్లెలూయా. అక్కడ జంతువులు లోబడుతున్నాయి, పక్షులు లోబడుతున్నాయి, పిచ్చుకలు లోబడుతున్నాయి. స్తోత్రం హల్లెలూయా. కానీ మనుష్యుడు లోబడటం లేదు. ఎందుకు లోబడటం లేదు అని అంటే, వారికి ఉన్న ధనమును బట్టి, వారికి ఉన్నటువంటి బలమును బట్టి, వారికి ఉన్నటువంటి ఉద్యోగమును బట్టి, స్తోత్రం హల్లెలూయా, వారికి ఉన్న సమస్తాన్ని బట్టి దేవునికి లోబడటంలా. హల్లెలూయా. అయితే దేవుడు మరొక అవకాశం కూడా మనకిస్తా ఉన్నాడు. మరొక్కరిని చూపించి మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు అని అంటే, భూమిని కూడా మీరు విచారించండి అని అంటున్నాడు. స్తోత్రం హల్లెలూయా. భూమిని మనం విచారిస్తే ఏం జరుగుతుంది అని అంటే, ఏం భూమి, దేవుడు నిన్ను అడగమంటున్నాడు, అడుగుతున్నాము, ఏం చెప్తావు అని అంటే, ఇదిగో ఇన్ని సంవత్సరాలుగా చెబుతున్నా మాట వినటంలే మనుష్యుడు. అయితే నేనేం చేస్తున్నానో తెలుసా, కదిలిపోయి కంపించి మనుషులను అలాగే ప్రాణాలతో కూడా మింగేస్తున్నానని చెప్తా ఉంది. స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా. అనేక ప్రాంతాల్లో మనం చూస్తూ ఉన్నాం, భూకంపాలు వస్తూ ఉన్నాయి. నేపాల్లో భూకంపం వచ్చి అతలాకుతం అయిపోయింది. స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా. అనేక దేశాల్లో భూకంపాలు వచ్చి అలాగే మనుషులు అమాంతం చనిపోతా ఉన్నారు, బిల్డింగులతో కూడా కూలిపోతా ఉన్నాయి. స్తోత్రం హల్లెలూయా. అయితే వాటిని దేవుడు మన ముందుంచి నేర్పిస్తా ఉన్నాడు. వాటిని విచారించండి. ఎన్ని దినాలు మీరు లోబడకుండా ఉంటారు? స్తోత్రం హల్లెలూయా. అయితే ఆయన అంటున్నాడు, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది, లోబడనొల్లని ప్రజలారా దినమంతా మీ కొరకు నేను చేతులు చాపి ఉన్నానంటున్నాడు. స్తోత్రం హల్లెలూయా. లోబడినటువంటి పిల్లలారా, లోబడినటువంటి ప్రజలారా, మీ కొరకు దేవుడు అనుదినము 2 చేతులలాగా చాపి ఉన్నాడు. ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపరచు. నువ్వు లోబడటం లేదని దేవునికి తెలుసు. హల్లెలూయా. దేవునికి అంత వేదన కలుగుతా ఉంది. అయినా నా బిడ్డలు విడవబడకూడదు. రేపు మహా ఉగ్రత దినం ఉంది. ఆ ఉగ్రత దినాన అనేక మంది నాశనానికి దారి తీసిపోతా ఉన్నారు. అయితే వాళ్ళు నశించిపోకూడదు, బాధపడకూడదని ముందుగానే తన సేవకుల్ని సిద్ధపరుచుకొని, ముందుగానే తన పరిచారికుల్ని సిద్ధపరుచుకొని, ముందుగానే సువార్తకుల్ని సిద్ధపరుచుకొని ఈ విధముగా ప్రకటిస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దినమెల్లా 2 చేతులు చాపి ఉన్నాడంట. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఇమాజినేషన్ చేసుకున్నావంటే, 2 చేతుల వైపు చూసావంటే ఆ చేతుల్లో నుంచి కారుతున్న రక్తమే. స్తోత్రం హల్లెలూయా.
నీ కొరకే కారుతా ఉంది. నువ్వే పదే పదే ఆ గాయాల్ని రేపుతా ఉన్నావు. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఆయన 2 చేతులు చాపి ఉన్నాడంటే, స్తోత్రం, ఈ రక్తము ద్వారానే మీకు రక్షణ కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటే సువార్త. నీ జీవితంలో, నీ ఒంటికి, నీ ఇంటికి, నీ ఆత్మకి రక్షణ కావాలి అని అంటే ఒకటే మార్గం, అది యేసు రక్తమే. హల్లెలూయా. యేసు రక్తం ప్రతి పాపము నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేయును అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. స్తోత్రం. నువ్వు ఆ రక్తము కిందకి రాగలిగితే, హల్లెలూయా, ఆ రక్తము చేత నువ్వు కడగబడిగితే నీకు రక్షణ, నీ ఇంటికి రక్షణ, నీ కలిగిన అంతటికి రక్షణ, నీ ఆత్మకి రక్షణ. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు దేవుని బిడ్డలారా, ఆయన చేతుల్లోకి నువ్వు రాలేకపోతా ఉన్నావు. దేవుని వాక్యం సెలవిస్తుంది, శ్రమ ఎవరికి అనంటే లోబడినటువంటి పిల్లలకి శ్రమ. స్తోత్రం, హల్లెలూయా. ఈ విధముగా ప్రియ దేవుని బిడ్డలారా, వారి చేతులతో వారే చేసుకుంటూ, వారి చేతులతో వారే అపరాధాలు చేస్తూ దేవుడిచ్చేటువంటి ఆ నెమ్మదిని పొందలేకపోతా ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చదవండి, ఇర్మియా పుస్తకము 6వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏం మాట రాయబడి ఉంటుంది అంటే, అక్కడ మేలు కలుగు మార్గమేదో అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. స్తోత్రం, హల్లెలూయా. మేలు కలుగు మార్గమేదో అడిగి అందులో నడుచుకుని అప్పుడు మీకు నెమ్మది కలుగును. స్తోత్రం. ఈ భూమి మీద ఎన్నో మార్గాలు ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డ, ఎన్నో మార్గాలు ఉన్నాయి. బ్రాందీ షాపు పోయే మార్గం ఉంది, సినిమా థియేటర్కి వెళ్ళేటువంటి మార్గం ఉంది. స్తోత్రం, హల్లెలూయా. వ్యభిచార కొంపకు వెళ్ళే మార్గం ఉంది. స్తోత్రం. దొంగతనానికి వెళ్ళే మార్గం ఉంది. స్తోత్రం, హల్లెలూయా. ఎన్నో మార్గాలు ఉన్నాయి. పేకాట ఆడడానికి వెళ్ళే మార్గం ఉంది, కోళ్ళ పందాలు ఆడేటువంటి మార్గం ఉంది. స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆయన అంటున్నాడు, మేలు కలగజేసేటువంటి మార్గం ఏదో అడిగి దాంట్లో మీరు నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది అని అంటున్నాడు. ఆ మార్గాలన్నీ వారికి ఆయాసకరమే, ఆ మార్గాలన్నీ ఒకనాటికి దుఃఖకరమే. హల్లెలూయా. అలాంటివన్నీ చేస్తూ పట్టుబడితే ఖచ్చితంగా పోలీసులు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లు వేసి వాళ్ళని కుమ్మతారు, పరువు పోద్ది. హల్లెలూయా. ఆ మార్గాలన్నీ వారికి క్షేమం కాదు. అయినా కూడా దేవుడు చెప్తా ఉన్నాడు, మేలు కలుగు మార్గాలు ఏంటో తెలుసుకొని అందులో మీరు నడవండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును అంటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఏంటి ఆ మార్గాలు అంటే 3 మార్గాలు. ఎన్నో మార్గాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో, అయితే 3 మార్గం. ఒకటి రక్షణ మార్గము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మార్గంలోనికి నీవు వస్తే నీకు నెమ్మది దొరుకుతుంది. ఆమేన్. రక్షణ ఎలా వస్తుంది? యేసుక్రీస్తు ప్రభువారి స్వరక్తముతో మనం కడగబడితే, మన పాపాలన్నీ విడిచిపెడితే, మారు మనస్సు మనకి కలిగితే మనకి రక్షణ వస్తుంది. హల్లెలూయా. అయితే ఆ రక్షణను దేవుడు మనకిస్తున్నాడు. ఆ రక్షణ నువ్వు కాపాడుకుంటున్నావా? రక్షణ లేని వారి కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ రక్షణను ఇచ్చినటువంటి నీతో కూడా దేవుడు, నాతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఆ రక్షణను కాపాడుకునే వారమై ఉండాలి. హల్లెలూయా. ఎన్నో సందర్భాల రక్షణని చేతులారా నువ్వేం చేస్తా ఉన్నావంటే తాకట్టు పెట్టేస్తా ఉన్నావు. స్తోత్ర. దేవుడు అమూల్యమైన రక్తమును కార్చి నీకు ఇచ్చినటువంటి రక్షణను నువ్వు చేతులారా చేజార్చుకొని ఆయన్ని పక్కన పెట్టేసి నీవు ఆయనకి హేయమైనటువంటి ఇష్టం లేనటువంటి కార్యాలు నువ్వు చేస్తా ఉన్నావు. ఆయన ఎంత దుఃఖపడతా ఉన్నాడు. ఆయన 2 చేతులు చాపున్నాడు. హల్లెలూయా. నువ్వు రా, మరలా తిరిగిరా, నువ్వు ఆ దారిలో వద్దు, ఆ మార్గంలో నువ్వు వెళ్ళొద్దు, ఇదిగో నా రక్షణ మార్గంలో నువ్వు ఉండాలని ఆయన 2 చేతులు అలాగే చాపున్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి సువార్త ఏంటంటే ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ నీకు రక్షణ లేక నువ్వు బాధపడతా ఉన్నావు, ఏం చేసినా నీకు కలిసి రావట్లేదు, నీకు దుఃఖమే ఆయాసమే కలుగుతుంది, నీ ఇంట్లో నెమ్మది లేదనంటే రా నువ్వు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి. హల్లెలూయా. ఆయన ఎవరంటే నెమ్మదినిచ్చేటువంటి దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మా జీవితాలను మేము ఎన్నో మార్లు మేము జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం. ప్రభువా, మాక మీరిచ్చిన రక్షణ, యేసు ప్రభువుని గురించి హేయమైనటువంటి మాటలు మాట్లాడిన వాడిని, యేసుక్రీస్తు ప్రభు వారి గురించి బూతు పాటలు రాసి పాడేటువంటి వాడిని, క్రైస్తవులు కనపడితే వాళ్ళందరినీ హేళన చేసి వాడిని ఏడిపించేటువంటి వాడిని. ఎంతోమంది మాకు దేవుని గురించి చెప్తా ఉంటే చాలు పో అనేటువంటి వాడిని. ఒక పక్క భక్తి చేస్తా ఉన్నా, మరొక పక్క ఈ విధమైన హేయ క్రియలని కూడా చేస్తా ఉన్నా. భయంకరమైన త్రాగుబోతుగా, తిరుగుబోతుగా, నాకంటూ లేనటువంటి అలవాటు అనేది లేదు. అయినా కూడా దేవుడు నన్ను ప్రేమించి, నా కుటుంబాన్ని ప్రేమించి ఈరోజు ఆయన రక్షణ మార్గంలోనికి నడిపించాడు. హల్లెలూయా.
హల్లెలూయా. అది ఎంత భయంకరం అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో మార్లు నేను చెప్పాను ఆ సాక్ష్యాన్ని కూడా. చెబితే నోట్లో నుంచి ఉమ్ము ఊసేసిపోతారు ముఖం మీద, అలాంటి తప్పులు చేసి. స్తోత్రం, హల్లెలూయా. ఇచ్చినటువంటి ఆ రక్షణని నువ్వు కాపాడుకుందువుగాక. ఒకవేళ రక్షణ లేక బాధపడుతున్నటువంటి దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు లోబడు, దేవునికి లోబడు. పదే పదే దేవుడు అనేక ప్రాంతాల నుంచి తన ప్రజల్ని పిలిపించి సువార్తలను పెట్టి నడిపిస్తా ఉన్నాడు. నువ్వు లోబడు. స్తోత్రం. అప్పుడే నీకు నెమ్మది కలుగుతుంది. స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా పరిశుద్ధ మార్గం. ఆ రక్షణ మార్గంలోనికి వచ్చినటువంటి నీవు ఎలాగుండాలంటే పరిశుద్ధ జీవితమే జీవించాలి. హల్లెలూయా. పరిశుద్ధ జీవితం జీవించాలంటే దేవుని నువ్వు ప్రేమించాలి. హల్లెలూయా. దేవునిని నువ్వు ప్రేమించకుండా నీలో పరిశుద్ధత కలగదు. దేవునిని ప్రేమించకుండా నువ్వు పక్కన పెట్టేస్తే పరిశుద్ధత నీలో కలగదు. హల్లెలూయా. అన్నిటికన్నా అందరికన్నా దేవుడిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటే నీలో పరిశుద్ధత వస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. మూడవ మార్గం ఏంటంటే ఉపదేశ మార్గము. చెప్పండి మీలో ఏంటి? ఉపదేశ మార్గం. ఉపదేశం. నీకు అర్థం అవునటువంటి వాక్యాలను కూడా దేవుడు అర్థమయ్యే రీతిలో బోధించడమే ఉపదేశం. హల్లెలూయా. ఎన్నో బోధలు, ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి, కానీ దేవుడు మనకి చక్కటి ఉపదేశ మార్గం ఇచ్చాడు. ఈ ఉపదేశ మార్గంలోనే మనం నడుచుకోవాలి. హల్లెలూయా. అప్పుడు ఆయన నీకు నెమ్మదిస్తాడంట. హల్లెలూయా. ఈ మేలు కలుగు మార్గములలో నువ్వు నడిచినట్లయితే లోబడి, స్తోత్రం, హల్లెలూయా, అప్పుడు నీకు నెమ్మది కలుగుతుంది. ఏంటా నెమ్మది అని అంటే 3 విధాల నెమ్మదులు దేవుడు నీకు కలగజేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. తీయండి 2వ సమూయేలు గ్రంథం తీయండి ఒకసారి. స్తోత్రం, హల్లెలూయా. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. త్వరగా చదివితే నేను త్వరగా ముగిచ్చేస్తా. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం. ఆయన నెమ్మది కలగజేసేటువంటి దేవుడు. నీ శత్రువుల మీద జయమిచ్చి మీకు నెమ్మది కలగచేతును. స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా ఆయనకి నీవు లోబడి ఆయన మార్గాలలో నువ్వు నడుచుకుంటే ఆయన ఇచ్చేటువంటి నెమ్మది ఎలాంటిదంటే, నిన్ను ఏడిపిస్తున్నా, నిన్ను బాధిస్తున్నా, నిన్ను కృంగదీస్తున్నటువంటి శత్రువు పైన ఆయన జయమివ్వబోతా ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహింపరచు. స్తోత్రం, హల్లెలూయా. ఏ శత్రువు అయితే నిన్ను భయపెడుతున్నాడు, ఏ శత్రువు అయితే నిన్ను ఏడిపిస్తా ఉన్నాడు, ఏ శత్రువు అయితే నిన్ను కృంగదీస్తా ఉన్నాడు, ఏ శత్రువు అయితే నిన్ను తరుముతా ఉన్నాడో ఆ శత్రువు మీద నీకు జయమిచ్చి ఆయన నెమ్మది కలగ చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. సమయం అయిపోతుంది కాబట్టి మరొక మాట చెప్తా. ఆయన ఎలా నెమ్మదిస్తాడో చెప్తున్నాడు. స్తోత్రం. 2 రాజుల పుస్తకం 5వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. త్వరగా చదవగలరు. అక్కడ మనకు ఒక నయమాన్ అనబడుతున్నటువంటి వ్యక్తి కనపడుతున్నాడు, సైన్యాధిపతి. ఆ నయమాన్ ఎవరి దగ్గరికి వెళ్తా ఉన్నాడు అని అంటే, ఎలీషా అనబడుతున్న ప్రవక్త దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో ఈ విధంగా నాకు బాగలేదు, ఏం చేయాలన్నప్పుడు ఆయన వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునిగి లేచిరాయ్యా, నీవు స్వస్థత నొందుకుంటావు అని చెప్పాడు. స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ నెమ్మది లేక బాధపడుతున్నట్లుగా మనం చదవగలం. ఆ వాక్యంలో మనం నెమ్మది లేకుండా బాధపడుతున్నాడు అని మనం చదవగలం. ఆ ఎలీషా అంటున్నాడు, అయ్యా నువ్వు ఇక మీదట నువ్వు నెమ్మది కలిగి పో అంటున్నాడు. ఎందుకు ఆయనకి నెమ్మది కలగటం లేదంటే, ఆయనకు వచ్చినటువంటి కుష్టు వ్యాధిని బట్టి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కుష్టు వ్యాధి అన్ని వ్యాధుల్లో కన్నా భయంకరమైనటువంటి వ్యాధి. ఎవరు కూడా ఆయన దగ్గరకు కూడా తీసుకోరు. స్తోత్రం. ఒక చిన్న వ్యాధి లోపం మనకు కనపడితేనే వారిని పక్కన పెట్టాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారం. అయితే ఆ కుష్టు వ్యాధి కలిగినటువంటి వారిని మరి ఎంత దూరంగా పెడతారు? స్తోత్రం, హల్లెలూయా. అట్లాంటిది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఆయనకి నెమ్మదిని కలగజేశాడు. దేనిని బట్టి? వ్యాధిని బట్టి. స్తోత్రం, హల్లెలూయా. ఆ వ్యాధిని తీర్చి నెమ్మదినిచ్చాడు. ఇక్కడ రెండవదిగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆయన నెమ్మదినిచ్చి స్వస్థతనిచ్చి నెమ్మదిచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. శత్రువు పైన జయమిచ్చి నెమ్మదినిచ్చాడు. రెండవదిగా వ్యాధిని తీసేసి నెమ్మదినిచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తున్నా. కీర్తనల గ్రంథము 94వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. మీ విచారణ తీసివేసి మీకు ఆదరణనిచ్చి నెమ్మదిని కలగజేస్తానంటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విచారణతో నువ్వు బాధపడుతున్నావు?
ఆదరణ లేక ఏ విధంగా కృంగిపోయి ఉన్నావో నాకు తెలియదు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ విచారములను కొట్టివేసి ఆనందం కలగజేసేటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు కృంగిపోయి ఉన్నావు, ఆదరణ లేక కొట్టబడిన వాడుగా ఉన్నావు. అయితే ఆయన నీకు ఆదరణనిచ్చి నెమ్మదినిచ్చి నీకు ఆ కృపను దయచేస్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అయితే నువ్వు చేయాల్సినంత ఒకటే, ఆయనకు లోబడు. ఎన్ని మార్లు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సినిమాలు చూడొద్దు అని అంటే సినిమాలు చూస్తున్నావు, అక్కడికి వెళ్ళొద్దు అని అంటే వెళ్తున్నావు, ఈ విధంగా మాట్లాడొద్దు బూతులు అంటే బూతులు మాట్లాడుతూ ఉన్నావు. హల్లెలూయా. చాడీలు చెప్పొద్దంటే చెప్తా ఉన్నావు. స్తోత్రం. ఎదుటి వారిని, పొరుగు వారిని గురించి వారిని గాయపరచాలనేటువంటి అనేక మాటలు మాట్లాడొద్దనన్నా కూడా దేవుడు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. అయితే నువ్వు లోబడటం లేదు. అందుకే నీకు నెమ్మది కలగటం లేదు, నీ కుటుంబానికి నెమ్మది కలగట్లేదు, నీ దేహానికి నెమ్మది కలగటం లేదు. నీ మీదకి శత్రువులు ఎక్కి నిన్ను త్రొక్కేవారుగా ఉన్నారు. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు విచారిస్తూ ఉన్నావు, నీకు ఆదరణ కలగటం లేదు. అయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు లోబడు. స్తోత్రం. నువ్వు లోబడు. మృగములు లోబడ్డాయి, ఆకాశ పక్షులు లోబడ్డాయి, సముద్రములో చేపలు లోబడ్డాయి, భూమి లోబడతా ఉంది నా మాటకి. కానీ నా చేతులతో చేసుకున్నటువంటి, నా ఆత్మను పెట్టినటువంటి మానవుడు లోబడటం లేదని నేను బాధపడతా ఉన్నాను. ఒకసారి అందరి పైకి లేచి నిలబడదాం. ఒకసారి మనల్ని మనం పరీక్షణ చేసుకుందాం. స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి అందరి చేతులు పైకెత్తి, ప్రభువా షబలతురబా, తండ్రి నీకు స్తోత్రములు నాయన, స్తోత్రములు, 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 స్తోత్రములు. నా తండ్రి నీకు వందనాలు నాయన, వందనాలు ప్రభువా. అయ్యా, లోబడువారుగా నాయన చేస్తానని చెప్పు ప్రభువా, ప్రభువా, ప్రభువా. అదిగో తండ్రి నాయన, యోబు గ్రంథములో నాయన నువ్వు చెప్తా ఉన్నావు, వారు తన బాహుబలమనే దేవుడు అనుకుంటున్నారు. కాదు, వెళ్ళొకసారి మృగములను విచారించమని చెప్తా ఉన్నావు. అయ్యా, గొప్ప దేవుడా నాయన. మరొక్కసారి నీ ప్రజలతో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ప్రభువా. లోబడటం లేదయ్యా, లోబడటం లేదు నాయన. అయ్యా, ఒక మనిషిగా నాయన తండ్రి మాకే దుఃఖం వస్తూ ఉంది నాయన. నా ప్రభువా, చూడొద్దన్న దాన్ని చూస్తా ఉన్నా, వినొద్దన్న దాన్ని వింటా ఉన్నా, మాట్లాడకూడదన్న దాన్ని మాట్లాడుతా ఉన్నా. ఓ తండ్రి నీకు స్తోత్రం. నెమ్మది ఎందుకు ఉండటం లేదు నీ ఇంట్లో? ఈ విధమైనటువంటి తిరుగుబాటు నువ్వు చేస్తా ఉన్నావు. దేవునికి లోబడినటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తా ఉన్నావు. ఒకసారి నోరు తెరిచి ప్రభువా, అయ్యా నన్ను నాయన దర్శించావు, లోబడతానయ్యా, ఇక మీదట నీ కౌగిలిలోకి వచ్చేస్తానయ్యా, నీ చేతుల్లోకి వచ్చేస్తానయ్యా అని ఒక తీర్మానంతో ఇక్కడి నుంచి నువ్వు బయలుదేరు. దేవుడు నీకు, నీ కుటుంబానికి, నీ ఇంటికి, నీ స్తోత్రం, 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 స్తోత్రం. ఒక పశ్చాత్తాపంతో కూడినటువంటి హృదయంతో, ఏ విషయంలో నువ్వు నీతిమంతుడివి, నువ్వు నీతిమంతురాలువా, నీవు నీతిమంతుడువా, నేను నీతిమంతుడినా? ఎవరు నీతిమంతులు? మన నీతి ఆయన దృష్టికి మురికి గొడ్డవలే ఉన్నది. ఓ తండ్రి క్షమించు, ఒకసారి క్షమించు నాయన. తండ్రి మేమెవరు పవిత్రులు కాదు నాయన. అయ్యా క్షమించు. లోబడతావు నాయన, వస్తున్నావు నాయన, నీ పాదాల దగ్గరికి వస్తున్నావు నాయన తండ్రి, నీ చేతులకి. అయ్యా స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా గొప్ప దేవుడా, మీకు వందనాలయ్యా, స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు నాయన నీ ప్రజల్ని నాయన తండ్రి ఈ సమయంలో ఇక్కడ నిలబెట్టినందుకు స్తోత్రములు నాయన. ఇది మా శక్తి, మా బలం, మా భక్తి, మా జ్ఞానం కాదు, కానీ కేవలం నాయన నీ మహా ఉచితమైన కృప మాత్రమే నాయన. నీ కృప లేకపోతే ఏ ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చేవారు కాదు, నీ చిత్తము లేకపోతే ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చేవారు కాదు నాయన. తండ్రి ఎంతో భక్తి శ్రద్ధలతో మంచు పడుతా ఉన్నా అయా తండ్రి నాయన పరిస్థితులు బాగలేకపోయినా వచ్చి నాయన చక్కగా నీ వాక్యం విన్నారు నాయన. నీ ప్రజలు విన్న వాక్యాన్ని హృదయంలో నాయన తండ్రి నీరు కట్టి ఫలింప చేయని నాయన. ఏ దుష్టుడు నాయన తండ్రి ప్రభా వాటిని ఎత్తుకుని పోకుండా చేయి నాయన. తండ్రి నాయన భక్తిలో స్థిరమైన
వారిగా, బలమైన వారిగా, పరిశుద్ధులుగా నీ రక్షణ మార్గములో, నీ పరిశుద్ధ మార్గములో, నీ ఉపదేశ మార్గములో ఉండి లోబడి నాయన తండ్రి వారు నెమ్మది పొందుకునే కృప దయచేయమని ప్రాధేయపడుతూ వచ్చిన ప్రతి బిడ్డను, సేవకుల్ని ప్రత్యేకంగా దీవించండి, వారి పరిచర్యలను దీవించండి, సంఘాలను దీవించండి నాయన తండ్రి. ఆయా సంఘాలకు విరోధముగా రూపించబడుతున్న ఆయుధం కూడా వర్ధిననివ్వకుండా చేయండి ప్రభా. వచ్చిన బిడ్డలందరూ క్షేమముగా మరలా తిరిగి గుడారాలకు వెళ్ళేంత వరకు కూడా నా తండ్రి నీవే వారిని ఇచ్చి అరచేతుల కింద భద్రపరిచి క్షేమముగా వారి గుడారాలకు నడిపించమని ప్రాధేయపడుతూ నా తండ్రి నువ్వు నెమ్మదినిచ్చే దేవుడుగా ఉన్నావని వారు గుర్తించుకొని నాయన ఇక్కడ ఏ పాపము జోలికి పోకుండా ప్రభా నీకు లోబడి బ్రతికే కృప దయచేయమని ప్రాధేయపడుతూ ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు ప్రభునామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అలాగనే ఉండండి. ఆశీర్వాదం తీసుకుని కూటాన్ని ముగించుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకును, ఈ ప్రాంత ప్రజలకును, స్థానిక కాపరికి కుటుంబానికును, సంఘమునకును, వచ్చిన ప్రతి బిడ్డలకును, వారి కుటుంబాలకును సదాకాలమై తోడుయండి, కాచి కాపాడునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.